క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం చాలామంది జీవితాల్ని నాశనం చేస్తోంది. బుకీలు అనబడే పెద్ద అక్రమ దందాకోర్లు విపరీతమైన రాబడితో కోట్లు పోగేసుకుంటున్నారు. బినామీ పేర్లతో ఆస్తులు కూడగట్టుకుంటున్నారు. అలాంటి క్రికెట్ బుకీలకు ఆ ప్రాంతం నిలయంగా మారింది. దేశవ్యాప్తంగా కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో బుకీలు ఎదిగిపోయారు అంటే వాళ్లకున్న సామ్రాజ్యం ఎలాంటిదో ఊహించుకోవచ్చు. ఓ రకంగా చెప్పాలంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ బుకీల విధానానికి తోడ్పడుతోందని చెప్పుకోవచ్చు. అలా మొదలైన బెట్టింగ్స్లో తొలి నుంచి ఉన్నవాళ్లే కోట్లు పోగేసుకుంటున్నారు. సర్వత్రా ఆవరించిన ఈ బెట్టింగ్ దందా వెనుక ఓ బిగ్ షాట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ బుకీ బాస్ లీలలపై ఆరా తీస్తే అతగాడి నేపథ్యానికి అవాక్కవ్వాల్సిందే. ఇంతకీ అసలు ఆ బుకీ ఎవరు? అతని వెనకున్న నేర సామ్రాజ్యం ఏంటి? లెట్స్ వాచ్. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతం అంటే ఇప్పుడు దేశీయంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఓ పేరు క్రికెట్ బుక్కీల అడ్డాగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఒకనాడు సాధారణ పందేల స్థాయిలో సాగిన క్రికెట్ ఆట ఇప్పుడు ఇదే ప్రాంతంలో ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిపోయింది. ఇప్పుడున్న బుకీలు అనన్య సామాన్యులు, పోలీసులకు దొరకని మహర్జాతకులు. అంతేకాదు, ప్రొద్దుటూరు ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాలతో చెడిన వాళ్లకంటే బాగా సంపాదించుకున్న వాళ్లే అత్యధికంగా కనిపిస్తారు. మొన్నటికి మొన్న ముగిసిన మున్సిపల్ కౌన్సిల్లో దాదాపు సగం మంది క్రికెట్ బుకీలే కౌన్సిలర్లుగా పరిపాలనను సాగించారంటే ఆశ్చర్యం కలగక మానదు. వాళ్లు కాకుండా మరో క్రికెట్ బుక్కీ దిగ్గజం పేరు బొల్లవరం ఇలియాస్ అలియాస్ బొల్లారం బుడెన్ సాబు మనవడు. దాదాపు ప్రొద్దుటూరులో 100 కోట్ల ఆస్తులు బొల్లవరం కుటుంబానికి ఉండడం గమనించొచ్చు. ఈ ఆస్తుల వెనుక అనేక కారణాలున్నాయని పాత తరానికి చెందిన పెద్దలు చెప్పుకునే మాట. ఇక ఇలియాస్ తనదైన స్టైల్లో బుక్కీగా ఎదిగిపోయాడు. క్రికెట్ బెట్టింగ్స్ లో కోట్లు కొల్లగొడుతున్నాడు. అమాయక యువతను అనేక మందిని ఈ రొంపిలోకి దించేస్తున్నాడు. చెమట పట్టకుండా కోట్లు సంపాదిస్తున్నాడు. కావలసినంత డబ్బుంది కాబట్టి ఎలాంటి వ్యవస్థలైనా మేనేజ్ చేసుకునే పరిస్థితికి సదర్ ఇలియాస్ చేరుకున్నాడు. ఎన్ని రకాల ఉచ్చులు వలలు పనినా అతగాడు పోలీసులకు దొరకడు. ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా అతని కోసం వేట మొదలు పెట్టారు అంటే ఇన్ఫర్మేషన్ క్షణాల్లో అదే శాఖ నుంచి ఆ దొరగారికి చేరిపోవడం ఖాయం. ఆ వెంటనే సదర్ ఇలియాస్ వారు ప్రొద్దుటూరును వదిలి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోతారు. అసలు అతగాడు ఎక్కడుంటాడో మైక్రోస్కోప్లకు కూడా అంతు చిక్కదు. బిగ్ బాస్ ఎక్కడున్నా జరిగే ఆట జరిగిపోతూనే ఉంటుంది. క్రికెట్ బెట్టింగ్ కోసం ఇప్పుడు గతంలో మాదిరి ఫోన్ల ద్వారా టాకింగ్ చేసుకునే అవసరం లేదు. ప్రత్యేక యాప్స్ లెక్కలేనన్ని పుట్టుకొచ్చాయి. ఇలియాస్ లాంటి వాళ్ళైతే నేరుగా సొంత యాప్లను క్రియేట్ చేసుకుంటారు. ఆ యాప్స్ కు ముందుగానే డబ్బు లోడ్ చేసి సొంత మొబైల్లోనే ఆడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాన్ని ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా నిర్వహించుకోవచ్చు. ఇది ఒక రకంగా చెప్పాలంటే పోలీస్ వ్యవస్థ కూడా అంతుచిక్కకుండా సాగుతున్న మాయాజాలం. అయితే ప్రొద్దుటూరు కేంద్రం మొదలు వాటి తీరాలు ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా విస్తరించే. ఎక్కడెక్కడ బెట్టింగులు జరుగుతున్నాయో, ఎన్ని కోట్ల మేర జరుగుతున్నాయో వంటి విషయాలన్నీ పోలీసులకు తెలుసు. అయితే కొంతమంది కాప్స్ కు బుకీలకు మధ్య ఏళ్ల తరబడి సత్సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయి. జిల్లా కేంద్రానికి కావచ్చు, ప్రొద్దుటూరు పట్టణానికి కావచ్చు, కొత్త పోలీసు అధికారులు ఎవరొచ్చినా ముందుగా వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం సర్వసాధారణమైన విషయం. అయితే ఈ కౌన్సిలింగ్ తర్వాతే అన్ని కథలు జరిగిపోతాయి. కొత్త అధికారులకు పాత బుక్కీలకు మధ్య సమన్వయం కుదిరిపోతుంది. దీంతో మీరు మేము అన్న చందంగా బేరసారాలు కుదిరిపోతాయి. స్థాయిని బట్టి ఒప్పందాలు సిద్ధమైపోతాయి. సాధారణమైన చిన్న స్థాయి బుక్కీల కేసులు తప్ప పెద్ద ఆటగాళ్ల సంగతులు పోలీసు గడపలకు చేరవు. ఇక ఇలియాస్ లాంటి ఇంటర్నేషనల్ బుక్కీలు పోలీసుల కళ్లకు అస్సలు కనిపించరు. వాళ్ళు ఊళ్ళో ఉన్న జాడ తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం 3 4లు 6 6లుగా కొనసాగుతూనే ఉంది. కడప జిల్లాకు పోలీసు ఉన్నతాధికారులు వస్తున్నారు. కానీ ఇక్కడ బుకీలాట కట్టించే సరైన వాళ్లు ఇంతవరకు ఎవరూ రాలేదనుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా అలా ధైర్యంగా ముందడిగేస్తే అలాంటి వాళ్లను వెంటనే ఇక్కడి నుంచి పంపించి వేయడం స్థానిక రాజకీయ నేతలకు అలవాటుగా మారింది. అందుకు తాజా ఉదాహరణ ఇటీవల ప్రొద్దుటూరు 1 టౌన్ కు కొత్త సీఐగా వచ్చిన శ్రీరామ్ నేపథ్యం. విధుల్లో స్ట్రిక్ట్ అధికారిగా పట్టుమని ఎక్కడ 6 నెలలు కూడా పనిచేయలేని శ్రీరామ్ వచ్చి రావడంతోనే తన స్టైల్ను ప్రదర్శించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే దుష్ట శక్తులు స్టేషన్ కు రప్పించి కౌన్సిలింగ్ తో పాటు వార్నింగులు ఇచ్చి పడేశారు. కరెక్ట్ గా 40 రోజులు మాత్రమే సదరు శ్రీరామ్ ఇక్కడ సిఐగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన బదిలీపై ప్రొద్దుటూరు నుంచి టపా కట్టించారు. కొంతకాలం పాటు ఇదే అధికారి ప్రొద్దుటూరులో ఉండి ఉంటే అసాంఘిక శక్తుల కూసాలు కదిలేవని స్థానికంగా వినిపిస్తున్న మాట.
అయితే ఇక్కడి రాజకీయ నేతల వ్యవహారం, వ్యవస్థలో ఉన్న లోపాలతో బెట్టింగ్ జాడ్యం పట్టణంలో మర్రి ఓడల్లా పాతుకుపోయింది. అప్పుడు ఇప్పుడు కాకుండా ఎప్పటికీ క్రికెట్ బుకీల అక్రమ లీలలు కొనసాగుతూనే ఉంటున్నాయి. బెట్టింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. పాత బుకీలనబడే సీనియర్ల స్థానంలో లెక్కలేనంత మంది జూనియర్లు వారసుల్లో పుట్టుకొస్తున్నారు. వారిలో కొత్త యువత సరికొత్త బుకీలుగా అవతారమెత్తుతున్నారు. క్రికెట్ బెట్టింగులకు ఊపిరి పోస్తూ ఉన్నారు. ఇలా ప్రొద్దుటూరు పట్టణంలో పెద్ద ఎత్తున బెట్టింగ్ వ్యవహారాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఒకనాడు కనీస సౌకర్యాలు లేని పేద కుటుంబాలు ఇప్పుడు కోట్లకు పడగలెత్తి విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నాయి. కోట్లకు సైతం పడగలెత్తిన వారు ఈ బెట్టర్స్ వాళ్ళకు చిక్కి బికారులుగా మారిపోతున్నారు. పలువురు ఆత్మహత్యలకు పాల్పడిన వారు ఉన్నారు. ఆర్టీఓ ఆఫీసుల వద్ద బ్రోకర్లుగా పనిచేసిన వాళ్ళు హైదరాబాద్ వంటి మహానగరాల్లో రాజమహళ్లు నిర్మించుకుని లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మోటార్ బైక్స్ మెకానిక్ గా పూట గడవడమే కష్టంగా ఉన్న మరికొందరు బెంగళూరు వంటి మహానగరాల్లో ప్యాలెస్లు కట్టుకుని విలాసవంతమైన జీవితాలను అనుభవిస్తున్నారు. అంతేకాకుండా ప్రొద్దుటూరులో టిఫిన్ చేసి మధ్యాహ్నం లంచ్కి హైదరాబాద్లో, రాత్రికి డిన్నర్ దుబాయ్లో తింటూ ఎంజాయ్ చేసే గొప్ప బుకీలు ఈ ప్రొద్దుటూరులోనే ఉండడం విశేషం. అలాంటి వాళ్లంతా దుబాయ్, మలేషియా, కొలంబో, సింగపూర్, మాల్దీవులు వంటి ప్రాంతాలకు ప్రొద్దుటూరు నుంచి కడపకు తిరిగినట్లుగా కాలక్షేప యాత్రలు చేస్తూ ఉండడం గమనించదగ్గ మరో ముఖ్యమైన అంశం. మూడో కంటికి తెలియకుండా ప్రొద్దుటూరుకు రావడం, ఆ తర్వాత ఎక్కడుంటారో తెలియకపోవడం ఈ బుకీల మాయాజాలంగా పరిగణించొచ్చు. ఇక ఇలియస్ వంటి వారి పరిస్థితి అయితే మరింత దూకుడుగా ఉంటుంది. ఇతను క్రికెట్ ఆటలో ఎంత సంపాదించినా అది పెద్దల ఆస్తి ఖాతాలోనే పడిపోతుంది. రీసెంట్ గా ఇదే ఇలియాస్ అనబడే క్రికెట్ బుకీ సుందరాచార్యుల వీధిలో సొంతంగా ఓ 3 స్టార్ హోటల్ను అత్యద్భుతంగా నిర్మించుకున్నాడు. చాలా మంది బుకీలకు ఈ స్టార్ హోటల్ తో పాటు పట్టణంలోని మరికొన్ని పేరు మోసిన లాడ్జీలు కేంద్రంగా ఉంటున్నాయని తెలుస్తోంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే పట్టణంలో ఏ మూలన ఏ స్థావరం బెట్టింగ్ వ్యవహారాలకు కేంద్రంగా ఉందో పోలీసులకు బాగా తెలుసు. అయినా వాళ్లంతా ప్రొద్దుటూరులో ఏమీ జరగనట్టుగా మిన్నకుంటారు. ఒక్కో పోలీస్ స్టేషన్ నుంచి ఒక్కో సెపరేట్ టీం ఉంటుంది. ఆ టీంలో ఉన్న వాళ్ళంతా వసూలు రాజ్యాలే. వాళ్లే క్రికెట్, మట్కా, గంజాయి వంటి కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఉంటారు. బుకీల నుంచి వసూలు చేస్తూ మీకింత మాకింత అన్నట్టుగా పై అధికారులను మైమర్పిస్తూ ఉంటారు. అలా పోలీసు జోక్యం కూడా చాలా సందర్భాల్లో క్రికెట్ బుకీల వ్యవహారాలకు అనుకూలంగా మారిందనుకోవచ్చు. అంతేకాకుండా గతంలో బలమైన నేర సామ్రాజ్యం కలిగిన సునీల్ గ్యాంగుతో కూడా ఇక్కడ కొంతమంది పోలీసులు ఇరుక్కుని వేటు పడ్డవారు లేకపోలేదు. అలా ప్రొద్దుటూరు ప్రాంతంలో ఏం జరిగినా పోలీసులే పెద్ద మనుషులుగా మారి పంచాయతీలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రొద్దుటూరుకు విపు కృష్ణ అనబడే యంగ్ ఐపీఎస్ అధికారి వచ్చారు. అసాంఘిక శక్తుల పట్ల ఉక్కుపాదం మోపే పనిలో పడ్డారు. అందరి మాదిరి చిన్న చితక బుక్కీల కోసం కాకుండా బిగ్ షాట్ల కోసం వేట మొదలెట్టారు. ఇప్పటికే పలువురు పోలీసు వాళ్ళకు చిక్కినట్టు సమాచారం. ఇప్పుడు అసలు సీసలైన ది గ్రేట్ ఇలియాస్ కోసం ప్రత్యేక కాప్స్ టీంలు రంగంలోకి దిగాయి. సదరు ఇలియాస్ అనబడే పెద్ద బుక్కీ కలుగులో దక్కున్న వెలికి తీసే పనిలో పడ్డారు. అతనితో పాటు మరో ముఖ్య బుక్కీ కోసం దేశం నలుమూలలా గాలిస్తున్నారట ప్రొద్దుటూరు స్పెషల్ పోలీస్ టీమ్స్. మొత్తానికి యువత ఆన్లైన్ బెట్టింగ్ కు ఆకర్షితులవడం, త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ వలలో చిక్కుకుపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారింది.